శాసనసభ ఈరోజు 2024 తెలంగాణ యువభారత వ్యాయామ విద్య క్రీడా విశ్వవిద్యాలయాల బిల్లు, 2024 విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, 2024 తెలంగాణ వస్తుసేవల పన్ను సవరణ బిల్లులను చర్చ లేకుండానే మూజువాణి ఓటుతో ఆమోదించింది. గడిచిన ఏడాదిగా ప్రభుత్వం గ్యారంటీల రూపంలో 51,277 కోట్ల 71 లక్షల రూపాయల మేర రుణాలు తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభకు తెలియజేశారు. శాసనసభ శీతాకాల సమావేశాల మూడో రోజు ఈ ఉదయం సభ సమావేశమవుతూనే రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లు సభ ముందుకు వచ్చినట్లు స్పీకర్ ప్రకటించారు. అనంతరం ఆయన ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న అప్పులు, ఇతరతర రుణాలపై బీఆర్ఎస్ సభ్యుడు టి హరీష్ రావు అడిగిన పలు ప్రశ్నలకు ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క సమాధానమిచ్చారు. ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 51,277 కోట్ల రూపాయల రుణాలను ఎఫ్ఆర్బిఎం నిబంధనలకి లోబడి తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలియజేశారు. ఇదే ఏడాదిలో మరో 55,000 కోట్ల రూపాయల పైచిలుకు రుణాలను వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ పూచీ లేకుండానే తీసుకున్నాయని వివరించారు. ఇదే సమయంలో గత ప్రభుత్వం చేసిన అప్పులు, వాటిపై వడ్డీల కింద 66,000 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించినట్లు మంత్రి వివరించారు. తాము అధికారం చేపట్టే నాటికి ఉన్న 40,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను కూడా చెల్లించుకుంటూ వస్తున్నట్లు తెలిపారు. ఇంతవరకు 14,000 కోట్ల రూపాయల మేర పెండింగ్ బిల్లులను తిరిగి చెల్లించినట్లు పేర్కొన్నారు. శాసనసభను తప్పుదోవ పట్టిస్తున్నారని బీఆర్ఎస్ సభ్యులు హరీష్ రావు చేసిన ఆరోపణల్ని మంత్రి తోసిపుచ్చారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు, తీసుకున్న రుణాలకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షానికి చెందిన సభ్యులు పదే పదే సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై ప్రత్యేక లఘు చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఇందుకు సంబంధించి తనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసును ఇచ్చామంటూ బీఆర్ఎస్ సభ్యులు చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. సభాపతిని ఉద్దేశించి పదే పదే వ్యాఖ్యలు చేయటం, ఆదేశించినట్టుగా మాట్లాడటం సరికాదని ఉప ముఖ్యమంత్రి హితవు పలికారు. ఆర్థిక మంత్రి సమాధానాలతో సంతృప్తి చెందని ప్రతిపక్ష సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎఫ్ఆర్బిఎం పరిధిలో 55,275 కోట్ల రూపాయల మేర అప్పులు తీసుకుందన్నారు. కార్పొరేషన్లకు గ్యారంటీనిచ్చి మరో 61,990 కోట్ల రూపాయలను, గ్యారంటీ లేకుండా మరో 10,000 పైగా కోట్ల రూపాయలను ప్రభుత్వం తీసుకుందన్నారు. ఆ రకంగా ఒక్క ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,27,000 కోట్ల రూపాయల మేర రుణాలు తీసుకుందని చెప్పారు. ఈ లెక్కన 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే అప్పులు 6 లక్షల కోట్ల రూపాయల పైచిలుకేనని ఆరోపించారు. ఇదే అంశంపై బీఆర్ఎస్ సభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఏడాది పూర్తయినా ఏ ఒక్క పథకాన్ని కానీ, కార్యక్రమాన్ని కానీ ప్రారంభించలేదని ఆరోపించారు. ఆ పార్టీ హామీనిచ్చిన 6 గ్యారంటీల్లో ఒకటి కూడా అమలు చేయలేదని ఆరోపించారు. మరోవైపు గ్రామాలు, పట్టణాల్లో చేసిన పనులకు బకాయిలు చెల్లించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ సభ్యులు ఏలేటి మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఎఫ్ఆర్బిఎం పరిధిలోనే అప్పులు తీసుకోవాలన్నారు. లెక్కకు మించి అప్పులు చేయటం ద్వారా రాష్ట్రాన్ని దివాళా తీయించొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో బస్ డిపో ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కొంతమేర పనులు కూడా చేపట్టినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ సభ్యులు వివేక్ వెంకటస్వామి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ బస్ డిపోకు కేటాయించిన స్థలంపై హైకోర్టు స్టే విధించిందని తెలిపారు. ఈ స్టేను ఎత్తివేయించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ఆ ప్రక్రియ పూర్తి కాగానే బస్ డిపో నిర్మాణ పనులను తిరిగి ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కొత్త బస్సు రూట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. సిరిసిల్ల, కోరుట్ల, వేములవాడ ఇంటర్లింక్ బస్సుల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ చెన్నూరు పట్టణం తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రల నుంచి వచ్చే బస్సులకు జంక్షన్ అని, అందువల్ల అక్కడ బస్ డిపో అత్యవసరమని చెప్పారు. రాష్ట్రంలో కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు కోసం 11 ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఒక ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఆలేరును రెవెన్యూ డివిజన్గా వీలైనంత త్వరగా ప్రకటించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఇంతవరకు కొత్త డివిజన్ల ఏర్పాటు కోసం 11 ప్రతిపాదనలు వివిధ పరిశీలనా దశల్లో ఉన్నాయన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్,
వనపర్తి జిల్లా ఆత్మకూరుకు రెవెన్యూ డివిజన్ను ప్రకటించే విషయం కూడా పరిశీలనలో ఉందని పేర్కొన్నారు. మరో ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజల ఇబ్బందుల్ని తొలగించేలా కొత్త డివిజన్లు, మండలాల ఏర్పాటును చేపట్టే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయమై ఆచరణీయతను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలోని ఏ ఒక్క జిల్లాను, మండలాన్ని, డివిజన్ను రద్దు చేసే యోచన ప్రభుత్వానికి లేదని మంత్రి పునరుద్ఘాటించారు. ప్రశ్నోత్తరాల సమయం అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ 0 అవర్ను చేపట్టారు. పలువురు సభ్యులు తమ తమ నియోజకవర్గాల్లోని సమస్యల్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. భోజన విరామానంతరం సభ తిరిగి సమావేశమైనప్పుడు రాష్ట్ర పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చను స్పీకర్ చేపట్టారు. అయితే లగచర్ల రైతుల అరెస్టు, సంబంధిత ఇతర ఘటనలపై చర్చించాలంటూ బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. అదే అంశంపై వారు నినాదాలు చేయటంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభలో ప్రశాంతంగా ఉండాలని, బిల్లులను చర్చించాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ పదే పదే విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. గందరగోళ పరిస్థితుల మధ్య మంత్రుల ప్రతిపాదన మేరకు శాసనసభ 3 బిల్లులను చర్చ లేకుండానే ఆమోదించింది. 2024 తెలంగాణ యువభారత వ్యాయామ విద్య, క్రీడా విశ్వవిద్యాలయ బిల్లు, 2024 విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, 2024 తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లులను సభ ఆమోదించినట్లు ప్రకటించిన స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.